కూడి వచ్చిన మీరందరూ కూడా దయచేసి ప్రార్థించగలరు. మమ్మల్ని కూడా దేవమా సర్వకృపానికి తండ్రి నీకు స్తోత్రం. ఈ ప్రభుత్వం మీ పరిశుద్ధ ప్రతి బిడ్డను దీవించి ఆదిలో అంత మీరే సంగ్రహాలుగా ప్రతినిధించారు. అస్వస్థత చేత బలహీన చేత అలాగే విద్యార్థులను దీవించండి. చదువుకున్న వారు క్రమశిక్షణ దేవుని భయభక్తులు బాలులను ప్రసిద్ధిలను శక్తి పాత్రలను దీవించండి. తల్లిదండ్రులు దీవించండి. ఆపదలలో వారిని దీవించండి. పలుకురాని శ్రమలు సోదరులు వ్యాధుల పిల్లలను గ్రహించండి. ఆయన కృప అపారానికి అందరిపై ఆయన కృపణిస్తున్నాడు. దేవుడి బిడ్డలు ఈ సర్వలు ధ్యానించడం ఆయన సన్నిధిలో ప్రార్థన కూడా మేము నివసించలేము, తిరగలేము, మాట్లాడలేము. ఆయన దీవెనము చేయడం తప్ప మేము దేనికి పనికిరాని దైవమా ఈ కృప ధారాళంగా పౌరులను ఆలోచించి ఈ ఆరాధనంతటిలో నేను తోడైతే నడిపిస్తున్నాను. ప్రవేశిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరూ నిలబడి కీర్తన గ్రంథం కీర్తన 34వ అధ్యాయం. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం ఉత్తర ప్రకటన రీతిగా చదువుకుందాం. అందరూ బైబిల్ చూడండి. దైవ శైలికి విచ్చేసిన ప్రతి బిడ్డకు దేవుని ఆశీర్వాదాలు మెంటుగా సమృద్ధిగా అనుగ్రహించబడుగాక. కీర్తన 34వ అధ్యాయం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. నాతో కూడి యెహోవాను గణపరచుడి. మనము ఏకంగా కూడి ఆయన నామము గొప్ప చేయడము. వారు ఆయనట్టు చూడగా వారికి వెలుగు కలిగను, వారి ముఖములెన్నడూ లజ్జింపకపోవును. యెహోవాయందు భయభక్తుల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా భక్తులారా ఆయనను భయభక్తులు ఉంచుడి. ఆయనను భయభక్తులు ఉంచు వారికి ఏమీ పడవలేదు. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినండి. యెహోవాయందు భయభక్తులు మీకు నేర్పెదను. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొదలకు ఒగ్గి ఉన్నవి. నీతిమంతులు మొదలుపెట్టగా యెహోవా ఆలకించును,
వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. నీతిమంతుడికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. ఆయన వారి ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటైనను విరిగిపోదు. చెడుతనము భక్తిహీనులను సంహరించును. నీతిమంతులను ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణు వచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనందరినీ దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. గడిచిన వారం నుంచి ఇప్పటి వరకు దేవుడు ఎలా కాపాడాడో ఆయన బాధపడక స్తోత్రాలు చెల్లించుకున్నాం. ప్రతి బిడ్డ కూడా ప్రార్థన చేసుకోవాలి. దైవశక్తికి అభివృద్ధి కొత్తది మన వచ్చింది కూడా. అందుకే ప్రార్థన చేసుకోండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ యజమాని కొరకు, మీ బిడ్డల కొరకు, మీ బిడ్డల అస్వస్థత బలహీనత కొరకు, మీ బిడ్డల చదువుల కొరకు, మీ కుటుంబ జీవితంలో శాంతి సమాధానం కొరకు, ఆహారం ఆరోగ్యం కొరకు దైవ సన్నిధిని వేడుకుందాం. కృపమయ్యా, రక్షితా, మీ స్తోత్రాలయ్యా. మీ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ కీర్తి మా నోట ఉంచుతండి. దీనులమై మొరపెట్టుచుండగా ఆలకించండి. శ్రమలలో రక్షించండి. మాకు ఉండండి, మాకు సహాయం దయచేయండి. వచ్చిన ప్రతి బిడ్డను ప్రత్యేకంగా దీవించండి, బలపరచండి. వారి జీవితంలో మేలు ప్రసాదించండి. ఆజ్ఞాంతరము మీ శరీర కోరుకోవడానికి గుర్తిస్తారు. బిడ్డను ప్రేమించి ఆశీర్వదించమని ప్రభునామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. అలాగే ఉండవు పాడబడండి. నీ ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించగా. ఎల్లప్పుడూ అనే మాట. ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించును, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే. అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధన ఆపను, స్తుతించుట మానను. స్తుతించుట మానను. కన్నీళ్ళే పానములైనా, కఠిన దుఃఖ బాధలైనా, స్థితిగతులే మారినా, అవకాశం చేజారినా. కన్నీళ్ళే పానములైనా,
దేవుడి వాక్యం చదువుతున్నాం. యోబు గ్రంథం 10వ అధ్యాయం. యోబు గ్రంథం 10వ అధ్యాయం. మొదటి 5 వచనాలు చదువుతున్నాం. కాకటి సూర్యేంద్ర ఈ వాక్యానికి ఉంటారు. అందరూ బైబిల్ చూడండి. అందరూ బైబిల్ చూడండి. ఊజు దేశమునకు యోబు అని ఒక మనుష్యుడు లేడు. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగి అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడు గాడిదలను కలిగి బహుమంది పరివారం అతనికి ఆస్తిగా ఉండేది. కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండును. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇళ్లలో విల్లు చేయనై కూడినప్పుడు తమ 3 అక్క చెల్లెళ్ళు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలెనని వారిని పిలిపించుచూ వచ్చేది. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించునేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చాను. యోబు నిత్యము ఆరాధన చేయుచుండెను. దేవుని పరిశుద్ధవాన్ని దీవించున్నారు. దేవుడి నామానికి స్తోత్రం కలుగుగాక. ప్రార్థన చేయడం కొంతమంది సేవని ఈ పరిశుద్ధ స్థలానికి వచ్చి ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేస్తాను. మహోన్నతుడ, మహాగణుడ, ఈ పరిశుద్ధ దయగల పాత్రలకు మళ్ళీ స్తోత్రము చెల్లించుకుంటున్నాము తండ్రి. దేవా, ఇచ్చిన యోగ్యతను బట్టి స్తోత్రము చెల్లించుకుంటున్నాము తండ్రి. దేవా, గడిచిన కాలం తండ్రి కృపాక్షేమములే మా వెంట నుంచి నడిపించిన విధానాన్ని బట్టి స్తోత్రము చెల్లించుకుంటున్నాము తండ్రి. దేవా, కేవలం మీ ఉచితమైన కృపనే మేము నమ్ముతున్నాము తండ్రి. ఎవరికి లేని ధన్యతను మాకు ఈవిగా అనుగ్రహించిన విధానాన్ని బట్టి కూడా స్తోత్రము పునరుద్ధాన దినము తండ్రి ప్రతి ఒక్కరిని సన్నిధిలో గడుపులాగా సహాయం అనుగ్రహించండి. మీ మందిర ఆవరణంలో ఒక దినము గడుపుతా 1000 దినముల కంటే శ్రేష్టం తండ్రి. ప్రతి ఒక్కరు మీ ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి సహాయం అనుగ్రహించండి. మేలు చేయండి, సహాయం నడిపించండి. దేవా, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటిలో నుండి తండ్రి మీరు తప్పిస్తాను వాగ్దానం చేసి మాకు తండ్రి. అవును తండ్రి, మీరు తప్పించే దేవుడు తండ్రి. మేము విశ్వాసంతో నమ్ముతున్నాము తండ్రి. కృపాక్షేమములు మా వెంట ఉంచి తండ్రి చిరకాలం మీ మందిరంలో ఉండే కృపను అనుగ్రహించండి. దేవా, ఆత్మీయమైన మేలు తోడులాగా సహాయం అనుగ్రహించండి. దేవా, ఆరాధనంతలో తోడుగా ఉన్నారు తండ్రి. వాక్యం సేవకులు కూర్చున్నారు తండ్రి. నూరంతలుగా మా జీవితంలో ఫలించులాగా సహాయం అనుగ్రహించండి. దేవా, వచ్చి వెళ్ళడం కాదు కానీ తండ్రి మా జీవితాన్ని ఏ విధంగా సరి చేసుకుని జీవించాలో తగిన జ్ఞానం మాకు అందరికీ అనుగ్రహించండి, చూపించండి. దేవా, దైవ సేవకులు మంచి తండ్రి ఆరోగ్యం అనుగ్రహించండి. దేవా, అస్వస్థత ఉంటే స్వస్థపరచండి, మేలు చేయండి. దేవా, ఇంకా బహుబలముగా మీరే వాడుకోమని సహాయం చేయమని కూడిచిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. మీ మేలులతో మీరే తృప్తిపరచమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి ప్రార్థించుకుంటుని మాము తండ్రి. ఆమేన్. ప్రభు నామానికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డల, దేవుని సంగమా, ఊరు దేశస్తుడైన యోబు గురించి తెలుసుకుందాం.
ఊరు దేశస్థుడైన యోబు గురించి తెలుసుకుందాం. పెదపూడి వాస్తవ్యుడైన నీ గురించి, పెదపూడి వాస్తవ్యురాలైన నీ గురించి, పెదపూడి వాస్తవ్యుల మన గురించి ఎవరైనా తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నారా? మనకేమైనా బయట ప్రపంచంలో మంచి పేరు ఉందా? బయటకెళ్తే దైవ బిడ్డగా గుర్తించగలుగుతూ ఉన్నారా? ఆ ప్రకారమే మనం సిద్ధపడుతూ ఉన్నామా? ఈ ప్రభు దినాన దేవుడు యోబు గారిని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఊరు దేశస్థుడైన యోబు ఎంత గొప్ప సంగతి, ఎంత గొప్ప సంగతి. ఫుట్బాల్ ప్రపంచ ఫీఫా ప్రపంచ ఫుట్బాల్ ఆటల పోటీలు అర్ధరాత్రి టీవీలో వస్తూ ఉన్నాయి. అందరి నోట ఒక పెద్ద క్రీడాకారుడు మెస్సీ, అర్జెంటీనా ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీ 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 ఆయన ఆడేటప్పుడున్న ఆ ఫుట్బాల్ బని అని లేక టీషర్ట్ మీద 10 అని అనుకుంటుంది. 10 ప్రపంచం అంతా మెస్సీ మెస్సీ అంటుంది. నిన్ను నన్ను అనరే, మనకు ఆ కెపాసిటీ లేదు, మనకు ఆ కెపాసిటీ లేదు. చూసారండి, ఊరు దేశస్తుడైన యువకుడు అమ్మో ఇంత గొప్ప పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది. కారణం ఏంటి? క్రైస్తవ జీవితానికి యోబు గ్రంథం, యోబు జీవితం చాలా ప్రాముఖ్యమైనది. క్రైస్తవ జీవితం యోబు గ్రంథం ద్వారా ప్రభావితం కావాలి. క్రైస్తవ జీవితానికి యోబు యొక్క జీవన విధానం, యోబు గ్రంథం కూడా చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు మన యందు కరుణ చూపాలి అంటే మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. గమనించండి, దేవుడు వారికి ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి కదా. మన గురించి గ్రామం ఏం చెప్పుకుంటుంది, మన పరిసరాల వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు, మన గురించి ఏమైనా పేరుందా? చాలా పేర్లు ఉంటాయి మనకి, మంచి పేరు తప్ప, మంచి పేరు తప్ప అన్ని పేర్లు ఉంటాయి. గయ్యాలి అని, గయ్యాలుడని, స్వర్పడక అని, చాలా పేర్లు ఉంటాయి మనకి. ఒక్క పేరే ఉండదు మంచి పేరు. మంచి పేరు నిరంతరం మీరు చెప్పుకున్నటువంటి గుండె మీద చేసుకొని చెప్పు, నా గురించి మంచి పేరు ఉందని చెప్పు. ప్రియమైన బిడ్డలారా, క్రైస్తవ జీవితానికి యోబు ఆదర్శప్రాయుడు. యోబుకి దేవుడు అంటే భయం. కారణం భక్తి ఉంది కనుక, కారణం పాపము లేని వాడు కనుక. పాపం ఉన్నటువంటి వ్యక్తి దేవుడికి భయపడడు. పాపం ఉన్న వ్యక్తి దేవుడికి భయపడడు. దేవుడు అంటే చిన్న చూపు.
నిండిపోవాలి ఆదివారం. ఎందుకు నిండిపోవడం లేదు అంటే భయం లేదు. నిన్ను నువ్వు గౌరవించుకోవడం సరిపోతావు. నిన్ను ఎవరు గౌరవించరు. నిన్ను నువ్వు పొగడుకోవడమే సరిపోతావు. నీ గురించి ఒక్క మంచి కూడా ఎవరు చెప్పుకోలేదు. కానీ యోగు గురించి దేవుడే చెప్తున్నాడండి. పాపం ఉన్న వ్యక్తి దైవ సన్నిధికి రావడానికి భయపడిపోతాడు. లేక సైతాను వల విసురుంది బెడబాకు అని, అయ్యయ్యో నీకు ప్రార్థన లేదు, నీకు అన్ని సమృద్ధిగా ఉంటాయా, నీకు అసలు అప్పులే లేవా, నీ ఇంట్లో ఎవరో బలహీన పడి లేరా, నీ ఇంట్లో ఎవరు కూడా అనారోగ్య పరిస్థితులు లేరా, మరి ఎందుకు నీకు నిశ్చింతగా ఉంటున్నావు? కారణం యూ డోంట్ కేర్ గాడ్. నువ్వు దేవుని లెక్క చేయవు. దేవుడి ఉందా మరి నేను లెక్క చేయవలసిన పరిస్థితి. శోధన వెంట శోధన వస్తుంది. దైవ భక్తుడికి ఏం కావాలి? ప్రార్థన వెంట ప్రార్థన కావాలి, వాక్యం వెంట వాక్యం కావాలి, తాగేవాడికి ఏం కావాలి? గ్లాసు వెంట గ్లాస్ కావాలి. ఇక్కడ గ్లాస్ కావాలి, అక్కడ గ్లాస్ కావాలి కదండి. అలాగే ప్రార్థన లేని బిడ్డలకి ఏం కావాలి? ముచ్చట్లు కావాలి. ఈ ముచ్చట్లు కూడా ఎవరి గురించో తెలుసండి. కుక్క గురించో, పిల్లి గురించో, నక్క గురించో కాదండి, సాక్షాత్తు మనిషి గురించి. నిన్ను సృష్టించిన దేవుడే వారిని కూడా సృష్టించాడు. నీ తపన, నీ చెడ్డ ఆలోచనంతా కూడా ఒక మనిషి గురించి, ఒక మనిషి యొక్క ఉన్నత స్థితి గురించి. నీ కళ్ళు బ్రైట్గా తెలుసుకో. నీకు తెలుసుకోలేదు ఆ సంగతి. నీకు అసలు ఎలా ఉంటుందో ఒక మనిషిని ఎలా చూస్తావు. నీ కుటుంబం కనుంటే ఎట్టు చూస్తావు. నీ కళ్ళను నువ్వే తగ్గించుకుని ఎట్టు చూస్తావు. లోపల కళ్ళు కలుగుతా ఉంది కుళ్ళు చూస్తాను. అది ఎక్కడ నుంచి వచ్చిందంటే భయభక్తులు లేవు. అందుకని యోగు గురించి తెలుసుకుందాం. యోగు ఆగర్భ శ్రీమంతుడు. యోగు ఆగర్భ శ్రీమంతుడు అంటే, ఆగర్భము అంటే గర్భమున పుట్టినది మొదలుకొని, ఆగర్భము అంటే గర్భమున పుట్టినది మొదలుకొని అన్నారు. అటువంటి శ్రీమంతుడు యోగు. మరి మనము గర్భగరిద్రులం, నాతో సహా గర్భగరిద్రులం. అటువంటి శ్రీమంతుడికి దేవుడు కావాలి. ఇదిగో ఈ గర్భగరిద్రుడు దేవుడు అక్కర్లేదు. చూద్యంగాను వింతగాను ఉంటున్నది కదండి. చూద్యంగాను వింతగాను. యోగుకున్న ఆస్తులు చూడండి. అతడు యథార్థవర్తనుడు, నంబర్ 1. రెండవదండి న్యాయవంతుడు, ది రైచియస్ మ్యాన్. మూడవది దేవుని యందు భయభక్తులు గలవాడు. నాలుగవది చెడుతనము విసర్జించిన వాడు. ఏమండి, ఈ భూలోకంలో ఉండే ఏ యూనివర్సిటీ ఇచ్చిన సర్టిఫికెట్ కూడా చాలా దీంట్లో చూడండి. అతడు యథార్థవర్తనుడు. మనలో ఏమైనా యథార్థత ఉందా? మనకే తెలుసు ఆ మాట. అతడు యథార్థవర్తనుడు.
అతడు న్యాయవంతుడు. న్యాయమేనా? అయ్యో, మన బ్యాచే అన్యాయస్తులు బ్యాచ్, మన సెట్టింగ్ అంతా అన్యాయస్తులే, ఇంకా మనకెక్కడ న్యాయం వస్తుందండి? మంచి చెప్పేవాళ్ళంటే కోపం మనకి, అలాగే న్యాయం చెప్పేవాళ్ళంటే కోపం. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, యథార్థవర్తనుడు, న్యాయవర్తనుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, చెడుతనమును సర్జించిన వాడు, ద హోల్ ఆఫ్ ద గుడ్ క్వాలిటీస్ ఆఫ్ జాబ్. ఈనాడు కూడా యోబు యొక్క అత్యంత చూడాలండి. బయట చదువు తెలుస్తుంది నీకు, నీ జీవితానికి ఏం కావాలి? ఈ 4 పాయింట్లు ఉంటే ఎక్కడికి వెళ్ళినా నీకు భోజనం దొరుకుతాయండి. ఎక్కడికి వెళ్ళినా భోజనం దొరుకుతాయండి. ఈ 4 ఉంటే, ఈ 4 కూడా మనకు అవసరం. మన జీవితంలో అన్నింటికీ న్యాయంగానే ప్రవర్తిస్తున్నామా? ఈ మధ్య తెలియక ఒక అమ్మాయి అంటుంది, తెలిసి కాదులేండి పాపం, మేము రైలు పనులు వెళ్ళేటప్పుడు మాకు రైలు టికెట్ ఉండదండి అన్నాను. తెలియకే. నేను ఒక రైల్వే సీనియర్ ఆఫీసర్ని కాబట్టి ఎందుకు ఉండదమ్మా, మమ్మల్ని ఎవరు అడగరండి, నేను పనికి పెట్టాను. మా ఊరు నుంచి 30-40 మంది బండి ఎక్కుతామండి, మాకు బండి ఫ్రీ. నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఒత్తిదేనమ్మా అది, నేను ఏ స్టేషన్లోనే తీర్చేవాడు. దిగు వెళ్ళావు అనొచ్చు. నేను రైల్వే అధికారుల యొక్క మంచి గుణం అది. రైల్వే టికెట్ కలెక్టర్ పోనీలే పాపం కూలికి వెళ్తున్నారు. ఆ స్టేషన్ మాస్టర్ అసలు ఈ స్టేషన్లోకి ప్రవేశించాలన్నది కూడా లేదు. నా బిడ్డలు ఏ ఊరి నుంచి వస్తుంటే నా మనవడు స్టేషన్కి వెళ్ళి రిసీవ్ చేసుకోవాలంటే మొట్టమొదటి ఏం చేస్తాడు తెలుసు? స్టేషన్కి వెళ్ళి ప్లాట్ఫామ్ టికెట్ కొనుక్కుంటాడు. ప్లాట్ఫామ్ మీద ఎంట్రీ ఇవ్వడానికి కూడా నీకు ఛాన్స్ లేదు. అసలు నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంటావు అంటే అది రైల్వే అధికారుల యొక్క మంచితనం మాత్రమే. నేను పట్టుకొని పోలీసులు తప్పలేదు. ప్లాట్ఫారం టికెట్ ఉంది, ప్లాట్ఫారం ఎంట్రీ అవ్వడానికి టికెట్. అది కొనంటే మా వాళ్ళు ఎవరు? అఫ్కోర్స్ నేను ఉంటే 10 మంది వచ్చినా 20 మంది వచ్చినా మా వాళ్ళు సరే సార్ అంతే అంతే. ఎందుకంటే నేను ఆ డిపార్ట్మెంట్ జాబ్ చేశాను అందుకు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఏ యోగ్యత లేదు మనకి, ఇతరులు పడే జాలి మీద జీవిస్తూ ఉన్నాం. సరదాగా బస్సు ఎక్కి తిరుగుతూ ఉన్నారు, జనాలు బస్ రష్గా ఉంది, ఎక్కారు, ఫ్రీ బస్ కదండి, ఆధార్ కార్డు ఉంది కదా. నల్లరావు వచ్చేటప్పుడు ఈ జనం ఉండలేకపోతే దిగా ఇంకో బస్ ఎక్కాం. కారణం ఏంటండి? అది కూడా ఉచితమే. దిగా వెనక్కి ఇంకో బస్ వస్తుంది, ఎక్కేస్తున్నాం. అది కూడా రష్గా ఉంది. అబ్బా పదా అక్కడ కూచిపూడి లాక్ దగ్గర దిగాడు, ఇంకో బస్ ఎక్కువ. ఎంత ఆట విడుపుగా ఉందండి, ఎంత ఆట విడుపుగా ఉందండి. విజ్ఞానవంతులకి కడుపును దేవుతుంది, విజ్ఞానవంతులకి మేధో సంపత్తి కలిగిన వాళ్ళకి నీ ఫ్రీ బస్ కడుపులో దేవుతుంది. ఎందుకు చెప్పమంటారా? నీకు ఇచ్చేటువంటి ఫ్రీ బస్కి డీజిల్ ఎవరు పోస్తారు? అది నడిపే డ్రైవర్కి చేతులు ఎవరిస్తారు? లోపల ఉండే కండక్టర్కి చేతులు ఎవరిస్తారు?
వాళ్ళు కూడా ఫ్రీగా చేసి తీయగలుగుతారా? అదే ప్రభుత్వం ఇస్తుంది. ఈ డబ్బు ప్రభుత్వం ఎక్కడ సమకూర్చుకుంటుంది? నీ కందిపప్పు మీద 10 రూపాయలు, నీ నూనె ప్యాకెట్ మీద 10 రూపాయలు, నీ బియ్యం మీద 10 రూపాయలు, నువ్వు కొనే నిత్యావసర వస్తువుల మీద రేటు పెరిగిపోతా ఉంది. కారణం భర్తీ చేయడానికి. అందుకని మేఘావులకి ఏంట్రా ఈ ఉచితం అనిపిస్తుంది. కాబట్టి మనకు న్యాయం లేదు. వాక్యం మీద వెళ్తున్న వాళ్ళకి కూడా న్యాయం లేదు. వాక్యం మీద వెళ్ళే వాళ్ళు కూడా న్యాయం లేదండి. వెళ్తాయంటే ఊళ్ళో మనం ఇచ్చేద్దాం అనుకుంటాం. సైతానికి లోపల పొరకాల గ్రామ్ ఫోన్ ఉండే, గ్రామ్ ఫోన్కి కాడబెట్టి తిప్పుతూ ఉంటారు. అప్పుడే పాట పడుతుంది. గ్రామ్ ఫోన్ ప్లేట్ మీద ముళ్ళు పెట్టి మీరు చూడలేదు, అప్పుడు పాట పడుతుంది. ఈ అయిపోతే అది అయిపోతుంది. ఏరువాగా సాగా 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 అంటే ఈ అయిపోయింది. మళ్ళీ గీయిస్తే అప్పుడు పాట తగిలింది. సైతానుడు నీకు గీయిస్తున్నాడు. అదిగో వాడి చర్చలు బయటకు వస్తున్నారు. పొడవకపోవడం ఎంత విగ్రహం అండి. అయ్యయ్యో 4 అడుగులు నీ మనస్సు నిగ్రహించలేకపోయినావే. వాక్యం ఇంటి దాకా ఉందా? యోగు తన బిడ్డలందరి కొరకు ప్రార్థన చేశాడు. అట్లీస్ట్ నువ్వు నీ కొరకు ప్రార్థన చేసుకుంటున్నావా? కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 13వ వచనం. కీర్తన 34వ అధ్యాయం 13వ వచనం. విన్నారా? చెడ్డ మాటలు పలుకకుండా ఏమ్మా నీ నాలుకను కపటమైన మాట. అమ్మా కొన్ని కపటమైన మాట అంటే ఏంటండి? సెటాయ్. అబ్బో పాపం ప్రేయర్లు చేస్తూ ఉంటారు, రెడీగా ఉంటారు. ఇంకోటి అబ్బో మొత్తం బుడిలో పోసినట్టే. నీకు ఒక సెంట్ బాటిల్ కొనిచ్చావు, తెచ్చిన వాక్యం అనే సెంట్ బాటిల్ నువ్వు రోడ్డు మీద బూడిలో పోసుకుంటుంటాడు. నీ వాక్యం నీతో మాట్లాడలేదండి అంటే దేవుడు నీతో మాట్లాడుతుంది. చెడ్డ మాటలు పలకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకుండా నీ పెదవులను కాల్చుకోకపోతే ఏం చేస్తావో చెప్పనా? నేను ఇంటికి లక్షణాలు పెట్టి కాల్చుకో. పెదవుని కాల్చుకోకపోతే నిప్పు కొట్టు పెట్టి కాల్చుకో. ఆ తర్వాత ఏముంది? కీడు చేయడం మాని మేలు చేయి, సమాధానం వెలికి దాని పెట్టాడు. చూసిరండి, మీ మాటలు కపటమైన మాటలు కదండి, కత్తిపోటి వంటి మాటలు, ఈటపోటి వంటి మాటలు వింటున్నారండి. నేను వాక్యం చెప్పి పెడుతున్నా, బయట ఓ అన్నాడు అనుకో, ఇంటికి నేను అన్నం తింటానా చెప్పండి. అయ్యో గంట సేపు వాక్యం చెప్పేది అబ్బో అన్నాడండి. లేదా అన్నాడు అనుకోండి, అన్నం తింటానా అంటే ఒక హృదయాన్ని నువ్వు గాయపరిచావు. ఎంత పాపమో చూసారండి అంటాడు ఒకడు. నన్ను ఎవరు అనలేదండి, దేవుడు కృప వల్ల నన్ను ఎవరు అనుకుడు కూడా, ఎవరు అన్నాడు. ప్రతి ఒక్కరు నాకు దారి ఇస్తాడు. అయ్యో దైవజనుడు వస్తున్నాడు అని. నా సంఘానికి నేను చాలా నా సంఘాన్ని ప్రేమిస్తున్నాను, వారికి ఆశీర్వాదాలు ఇస్తున్నాను. చర్చకు వస్తున్నా కూడా తల వంచుకొని పక్కన తిరుగుతారు. వెరీ గుడ్ బాయ్స్, వెరీ గుడ్ మెన్. అదే అలాంటి భయభక్తులు కలిగి చెడుదలను విసర్జించిన వాడు యోగు. యథార్థవర్తనుడు, చెప్పండి, యథార్థవర్తనుడు, న్యాయవంతుడు,
దేవుని యందు భయభక్తులు గలవాడు, చెడుతనము విసర్జించిన వాడు. ఇవన్నీ ఉండి కూడా ఏమీ లాభం లేదు. చెడుతనము విసర్జించకపోతే శూన్యం. చెడుతనం విసర్జించిన వాడు దేవుని సన్నిధిలో ఉంటాడండి. ఎప్పుడెప్పుడు చర్చి పెడతారా, ఎప్పుడు మైక్ కనబడుతుందా, ఎప్పుడు వాక్యానికి వెళ్దామా? చెడు కలిగిన వాడు అడుగు తీసి అడుగు వేయలేడు. ఓ చోట మాత్రం అడిగేస్తాడు. ఇది పెళ్ళిళ్ళకో వినపడుతుంది బాబు, ముందుకు రమ్మంటారా? నైట్, వెరీ గుడ్ బాయ్, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్, ప్లీజ్ కమ్, దయచేసి రండి. ఆగే చలో, తెలుగు అర్థం కాదు, హిందీలో కొట్టు. ఆగే చలో. ఒక్క అడుగు కూడా కదలదు. సుత్తిలాగా అక్కడ ముద్రేసుకున్నారు. అమ్మా వెనక్కి వదిలే, అమ్మా ముందుకు రా, రామ్మా. ఇక్కడ నిప్పులు లేవు, మెత్తగా బాగా నురుపుగా ఉంది నేల. ఇంకా రావాలి, వెనక నల్ల ఓణి అమ్మాయితో సహా రావాలి. ఇంకా ఇంకా ఓకేనా బాయ్స్? వినండి వాక్యం. ఏ పర్పస్ కావచ్చేమో ఆ పర్పస్ పూర్తి చేసుకుందాం. ఇదిగోనండి, ఆస్తంతా చెప్పిన తర్వాత సంతానం కలుపుతున్నారు చూడండి. 7 కుమారులు, 3 కుమార్తెలు. టోటల్ ఎంతమంది పిల్లలమ్మా? 10 మంది పిల్లలు ఉన్నటువంటి ఫ్యామిలీస్ ఏమైనా ఉన్నాయా? పూర్వెప్పుడో తెనాలి వారి ఫ్యామిలీ ఒకటి ఉండేది, 10 మంది. మా వీరి కొడుకేమో 11 స్వర్గీయ ఎన్టీ రామారావు కమ్మా 11. ఇద్దరు పిల్లలే నేను మంచిగా చేసుకోలేకపోతున్నాను. మీకు 10 మంది పిల్లలు ఉంటే మీకు పిచ్చి ఎక్కువ ఉండేది కదండి. పిచ్చి గంకులు అంటారే అలా అయిపోయారు. కానీ యోగుకి 10 మంది కుమారులు ఉన్నారు. 10 ఉంటే ఏమి, 20 ఉంటే ఏమి, యోగు 10 యోగం చేస్తున్నాడండి. వాక్యంలోకి వెళ్తున్నాను నేను. 10 మంది బిడ్డలు, 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు. 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు. అమ్మో, 1, 2 కాదండి, ఇది వేల సంఖ్యలో. ఒకటి ఉంటేనే మనం పెచ్చుకుపోతున్నాం. ఇంట్లో కరెంట్ ఉంది, పక్కింటి వాళ్ళు కొంచెంసేపు ప్లగ్ పెట్టుకుంటాము, బంద్ పెట్టుకుంటామంటే ఏమంటారు తెలుసా? మా ఆయన రాని అడిగి చెప్తారు, పెట్టుకో అను. మేమంటాం, మా ఫ్యామిలీ అంటాం, పెట్టుకోండి. మీ ట్యాంక్ వాటర్ అంతా వాడుకుంటామండి, పైప్ పెట్టి వాడుకోండి. మీ మోటార్ వాడుకుంటూ వాడుకోండి. నీకు కొద్దిగా ఉంటే నేను పట్టుకోలేదండి. దైవ సన్నిధికి రావడానికి నీకు కాళ్ళు అస్సలు రావట్లేదండి. అమ్మో, కాళ్ళు పట్టుకుపోయినా అడుగుతావేమో, నా కోసం ప్రార్థన చేయండి అని కబురు పెడతావేమో. ఖాళీగానికి రాలేదు, సంఘమంతా ప్రార్థన చేయండి అంటారేమో. ఆ దినం తెచ్చుకోబడుతుంది. దయచేసి నీ కాళ్ళు ఎప్పుడు పరిగెత్తి అంటే ఏ పెళ్లికో, ఏ పురిటికో, ఏ అన్నప్రాసనకో నీకు ఒక ట్రాక్టర్ పెట్టేయమంటే చాలండి. ఇక్కడ ఉన్న కుంకుడుకాయలు లేక షాంపూ ప్యాకెట్లు తలస్నానం చేయాలి, గబగబా ఇటు పెట్టుకోవాలి. ఏంటిది?
ఏంటమ్మా ఇదేంటంటారు? గోరిందా నాకు అనిపిస్తుంది పోగానే ఎక్కువ ఇట్టారేమో మీరు కదా. గోరింటాన్ని పెట్టుకోవాలి, బాగా లాక్కోవాలి, దాన్ని లూజ్గా కట్టాలి. ఎన్ని ఎగ్జాలు చూడాలండి. నేను ఎవరైనా చిన్నపిల్లలు నా చూడకుండా ఉంటాను. అక్కడ చూస్తే నేను స్టడీ చేశాను, నీకు తెలియదు సార్ కదా. మంచి ఉన్న వాటిలో మంచి చీర కట్టుకోవాలి. చర్చకి అయితే ఏదో పార్చీర, ఏదో పార్చీర తిరిగించారు. పూర్వకాలం కంటే కొద్దిగా నయం ఉంటుంది. పూర్వకాలం లెట్రిన్కి వెళ్ళి వచ్చి చెంపాడ పెట్టి వచ్చేవాడు చర్చి. అది కూడా చూశాను నేను. అజ్ఞాన రోజులు నాకు ఎదురొచ్చేవాడు ఎక్కడ పెట్టుకోవాలి. అప్పుడు లేవుగా, ఈ నీళ్ళలో లేవు. అప్పుడు నేను చర్చకొచ్చి ఎదురు కనబడి ఉండేవాడు. అంటే వాటర్ అయింది, రాటర్ అయింది, చెంపాడ బయటపోయింది, వచ్చేసి ఆ దురదృష్టం ఇప్పుడు లేదండి. ఇప్పుడంతా ఫ్రెష్గా ఉన్నారు, చాలా సంతోషం. కానీ ఎక్కడికైనా వెళ్ళాలంటే పాపం నీ గోరింకా చెట్టు పని చేయాలి, నీ దుమ్మిని పని చేయాలి, కొత్త నూనె బయటికి రావాలి, కొత్త చీర బయటికి రావాలి. చర్చి కంటే లేదండి ఇదంతా. కానీ క్రైస్తవ భాషలో చర్చికి చాలా 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 చక్కగా రావాలి. ఎవరికి విలువని తెలియదు ఇవ్వాలి. ఎవరు అలాంటి చక్కగా బతికినాడు. 7,000 గొడవలు, 3,000 గొడ్డలు, 500 తలెట్లు, 500 ఆడగాడులు, అన్ని బాగానే ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి. అయితే చూడండి, 10 మంది బిడ్డల ఇంట్లో అన్నం తింటా ఉండేవాడు. యోగ ఏం చేసేవాడంటే ఒక్కొక్కరి కొరకు ప్రార్థన చేశాడండి. 5వ వచనం 2వ లైన్, యోగు తన కుమారుడు పాపం చేసి హృదయంలో దేవుని దూషించినేమని పిలువలను పిలిచి వారిని పవిత్రపరిచి అరుణోదయంగా వారి ఒక్కొక్క నిమిత్తం నువ్వు చేస్తావా? ఒక్కొక్క నిమిత్తం అసలు దీని గురించి నువ్వే చేసుకో. మహా చేస్తే కట్టగడతావు. ఆ పిల్లలందరినీ కాపాడేయా. అవును, అందరూ కట్టగట్టి తేగలు కట్ట మాదిరిగా ఈ కట్టను దీవించయ్యా అన్నవంటే యోగలా చేయగా ఒక్కొక్కరి నిమిత్తమని ప్రార్థన చేశారు. ఇక్కడైనా మీరు మీ బిడ్డల ఒక్కొక్కరి నిమిత్తం ప్రార్థన చేయండి. నా బిడ్డలందరినీ కాపాడు. అయిపోయింది, దేవుడు గ్రాడ్యుయేట్ అంటారు అనుకుంటున్నారు. నా పిల్లలందరికీ బట్టి, నా పిల్లలందరికీ అన్ని, నా పిల్లలందరూ తల్లి. అప్ప దేవునికి అప్ప నీ ప్రార్థన గోదాడి ప్రార్థనైనా అయ్యా నా పెద్ద బిడ్డ బాబు ఆ బిడ్డ కొరకు అడుగుతున్నాను. కన్నీరు కాదు నా కోడల గురించి, వారికి ఇచ్చిన బిడ్డలు ఓ సెక్షన్, నా కూతురు అండి, పెద్ద కూతురు, వారి గురించి కాసేపు దేవుడితో మాట్లాడు, వారి బిడ్డల గురించి మాట్లాడు. నెక్స్ట్ రండి కట్టగట్టిన ప్రార్థన చేయగా వెళ్ళి. చిన్నప్పుడు ఒట్లు వేసుకునేవాడు నేను ఎలిమెంటరీ స్కూల్లో. అమ్మ తోట అది ఉండేటే మమ్మ నాన్న తోట ఇంకొకటి కూతురాడు అంటే మమ్మ నాన్న మా బంధువులందరూ తోట. తర్వాత ఎవరైనా అంటాడు భూమి ఆకాశం కూడా అది ప్రార్థన కూడా అయిపోయింది. కనుక ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన జాగ్రత్తగా చేసుకోండి. చూసారా అక్కడ ఒక్కొక్కరి కొరకు ప్రార్థన చేసిన తండ్రి గారు యోబు ఎప్పుడు మా అరుణోదయమున, అరుణ అంటే సూర్యుడు, సూర్యుడు అరుణోదయము, సూర్యుడు ఉదయించేటప్పటికి
సూర్యోదయానికి ముందే ప్రార్థన చేసుకుంటున్నాడు ఆయన. ఇలా ఉంది ఆ కుటుంబం, అత్యున్నతంగా ఉంది. మన భూమి మీద అసెంబ్లీ జరుగుతాయి, పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి, అసెంబ్లీ జరుగుతుంది కదండి, పరలోకంలో కూడా జరుగుతుంది అసెంబ్లీ. పరలోకంలో కూడా దేవదూతలందరూ వచ్చేస్తారు, దేవుడు మీటింగ్ చేస్తాడు. గబ్రియేలు, మిఖాయేలు, సామిఖ్యాయేలు, రఘుయేలు, మొత్తం ఏడు అంటే దేవుడు అర్థం. ఇమ్మానుయేలు అనే దేవుడు. ఇలా ఏడు అంటే దేవుడు. అందరికి మీటింగ్ జరుగుతూ ఉంది. 6వ వచనం, దేవదూతలు యెహోవా సన్నిధిలో నిలిచి వచ్చిన దినమొకటి కలసి దేవదూతల సభ, దేవుడు సభ ఏర్పాటు చేశాడండి. ఇప్పుడు మీకు అసెంబ్లీ సమావేశాలు, పార్లమెంట్ సమావేశాలు మాదిరిగా పరలోక సమావేశం ఇది. ఆ దినమున అపవాది అపవాదములు వారితో కలిసి వచ్చారు. దేవుడు దీన్ని అపవాదించండి. ఏమండి, అపవాది గెట్ అవుట్ అంటున్న దేవుడు. అపవాది కూడా ఏమంటాడో చూద్దాం. అంతా నేనే అయితే అట్లా అపవాది చెప్పే కూడా విందాం. God allowed Satan to his presence. దేవుడు సైతాన్ని కూడా తన దగ్గరికి రావడానికి అలౌ చేసేదండి. నీవు ఎక్కడి నుంచి వచ్చావు? దేవుడు అపవాదితో అంటున్నాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? భూమి మీద అటు ఇటు తిరుగులాడచ్చు సంచరిస్తున్నాను. అపవాది భూమి మీద అటు ఇటు సంచరించడమే కానీ కాళ్ళు పెట్టి తిరగలేదు అపవాది. ఆకాశానికి భూమికి మధ్యలో దేవుడు విసిరి వేసినాడు అపవాదిని. ఏసై భూమి గురించి ఆగామం వల్ల పలకరించబడ్డాడు. ఆ రోజుల్లో ఆదాముని అవ్వని చూడడానికి వచ్చేవాడు దేవుడు. ఆయన వద్ద దేవదూతల ఒకడు ఆయన బయటికి వెళ్ళి నేనే ఇక్కడ అనుకున్నాడు. నన్ను ఎక్కువ ప్రేమిస్తాడు యెహోవా దేవుడు, కాబట్టి ఆయన భూమి మీదకి వెళ్తే నేనే ఇక్కడ అనుకున్నాడు. ఆయన పేరేంటమ్మా? చెప్పండి. లూసిఫర్. ఇన్నాళ్ళ నుంచి బైబిల్ చర్చలు కానీ చెప్పలేకపోతున్నాడు. లూసిఫర్ ఇక సింహాసనం మీద కూర్చోడానికి ప్రయత్నం చేశాడు. సడన్ గా దేవుడు వచ్చేసాడు. ఏంటి లూసిఫర్, నేను సభాపర్వతానికి ఎక్కుతాను, దేవుడి సింహాసనాన్ని నేను ఎక్కుతాను అనుకుంటున్నావు కదా, నేల నుండి నిన్ను తోసివేస్తున్నాను. సభాపర్వతమా, వేకువ చుక్క, నేను కేవల నక్షత్రమా, వేకువ చుక్క, నీవు వేగగా ఆకాశం నుండి పడ్డావు. చాలా నెక్కేసావు లూసిఫర్ని. భూమి మీద కాళ్ళ లోపల మళ్ళీ తిరిగి పరలోకానికి వెళ్ళలేడు. ఆ తోట భూమి మీద సంచరిస్తూ ఉంటాడు. సంచరిస్తూ ఏం చేస్తున్నాడంటే మిమ్మల్ని తయారు చేస్తూ ఉంటాడు. రండి ఇక్కడ ముచ్చట్లు ఉన్నాయి, బాగా రండి, ఇక్కడ ముచ్చట్లనే రండి, అక్కడ కూర్చోబెట్టున్నాడు మిమ్మల్ని. సెటైక్స్ ముచ్చట్లు కదా ఆలోచిస్తున్నారండి. ప్రేమ లేకుండా చేస్తాడు, మీలో దైవభక్తి లేకుండా చేశాడు. కారణం మన దేవుడికి వ్యతిరేకంగా తయారు చేస్తున్నాడు సాతాను. ఈ ఊళ్ళో పుట్టి పెరిగిన బిడ్డలు ఉద్యోగాల నిమిత్తమై, లేక అత్తగారి ఇంటి నిమిత్తమై, భర్తగారి ఉద్యోగ నిమిత్తమై,
ఎక్కడో ఉండి పండక్కి పప్పాలకి వస్తారు తండ్రి ఇంటికి. ఎదురైతే మీరు పలకరిస్తారండి? మొక్కలు తిప్పుకొని వెళ్తారు. ఒకవేళ మీరు ఒక అవసరానికి వచ్చినారు అనుకోండి, పాపం వచ్చేటప్పుడు వాడు ఏమనుకుని ఉంటారంటే, మా ఊరు వెళ్తున్నారు, నాకు అంతా మా ఊళ్ళో నాకు సపోర్ట్ నన్ను చూసి ఏమ్మా ఎక్కడి నుంచి వచ్చావంటారు. పాపం వస్తున్నా ఇక్కడ ఏముండదు. ఇక్కడ ఇక్కడ ఎలా ఉన్నారంటే అలా ఉన్నారు. డొక్కాలు వచ్చే లక్ష, బ్యాంకు ఇచ్చే అప్పు కదండి. కన్ను మిన్ను కాకుండా ఉన్నారు. మనుషులతో పని లేదు. పాప అక్కడి నుంచి వస్తూ ఉంటారు. ఓహో ఇద్దరు కూర్చున్నారే, నన్ను పలకరిస్తారే అనుకుంటున్నారు. మీ ఫీలింగ్స్ నేను చెప్పరా? ఒకరు ఎక్కడ అంటే వస్తుంది చూడండి. ఏమంటుంది ఇక్కడ you are a machine in the hands of Satan. సైతాను చేతుల యంత్రాన్ని నిన్ను ఆడిస్తున్నాడండి. ప్రేమ లేకుండా ఆడిస్తున్నాడు. ఏమ్మా బాగుంటావా? నోటాల పిలవడానికి నోరు వస్తుందండి కదా. ఎట్లా చూస్తారు అంటే తండ్రి పాపం వారి చదువు నీ దగ్గర లేదు, వాడుకున్న ఆస్తి నీ దగ్గర లేదు, వాడుకున్న వైభవాన్ని దగ్గర లేదు. బట్ నీ దగ్గర ఉందంటే అసూయ. ఆ అసూయ ఆస్తిని గమనించారంటే సైతాన్. ఆయన ఇచ్చిన ఆస్తిని పంచుకున్నావు నువ్వు. అలాంటి కోట వచ్చింది దేవుని సన్నిధికి. ఏమి ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడి నుండి వచ్చావు? ఏడు వచ్చిన భూమి మీద అటు ఇటు తిరుగులాడుతున్నాను, అందులో సంచరిస్తున్నాను. అప్పుడు దేవుడు యోబుని గురించి ప్రస్తావించాడు. 8వ వచనం, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా? నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా? అతడు యథార్థవర్తనుడు, అతడు న్యాయవర్తనుడు, అతడు దేవుని యందు భయభక్తులు గలవాడు, అతడు చెడుతనము విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడు ఒకడు లేడు. సైతానికి రావా చెట్టయిలు? వచ్చండి. సైతాన్ని చెట్టయిలు వచ్చు. అవి మనం కూడా నేర్చుకున్నాం. మన చూపులతో, మన పెదాలతో, మన చేతులతో సెటైర్స్ వేయటం పాపం. పాపం ఎండనక వాననక కష్టపడి పనిచేసేవాడని కూడా స్పేర్ చేయడం. నువ్వు కూర్చొని ఉండవు, ఒక్క బొమ్మలా కూర్చొని ఉండవు. కష్టజీవులు వస్తూ ఉంటే నీకు అసూయగా ఉంటుంది. ఎందుకంటే సైతాన్ నిన్ను ఓనర్షిప్ ఇచ్చేసాడు. నీకు ఒక ఉద్యోగస్తులు పనిచేస్తున్నాడంటే అట్టెక్కి రాలేదండి. పాపం పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, కష్టపడి పని చేస్తున్నాడు. చాలా పని ఉంటుంది. అది మైండ్తో ఆలోచించే పని, మైండ్తో ఆలోచించే పని. అలా చేస్తాడు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి 2 లక్షలు ఇస్తున్నారంటే అది ఒట్టి మాట. ఎంత బ్రెయిన్ ఎంత షార్ప్గా వాడుకోవాలి, తన మస్తిష్కంలో ఎంత ఆలోచన అర్థం చేసుకోండి. యోగు సంగతి ఆలోచించావా అని 5 పాయింట్లు చెప్పాడు దేవుడు. అప్పుడు సైతాను సెటైర్ 9వ వచనం, వాటికే దేవుని యందు భయభక్తులు కలవాడా? ఊరికినే భయం అనుకుంటున్నావు అంటే దేవుడా, మేము అతనికి, అతని ఇంటి వారికి, అతని కలిగిన సమస్యల చుట్టూ కంచె వేశావు. నువ్వు ఉన్నావు కంచె చేయడానికి. అందుకని గొప్ప
అయ్యాడు. నీవు అతని పని చేతి పని దీవిస్తూ ఉన్నావు, అందుకని మూర్తి దేశంలో గొప్పవాడయ్యాడు. నీవు ఇప్పుడు చెయ్యి చాపి అతన్ని మొత్తినట్లయితే నిన్ను చెడ్డగా చెడ్డ స్థితికి వెళ్ళిపోతాడు. అప్పుడు అది దేవుడు అంటున్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో అతనికి కలిగిన సమస్తము నీ వశానికి ఇస్తున్నాను, అతని ప్రాణానికి ఏమి హాని చేయవద్దు. అపవాది బయటకు వెళ్ళినాడు. అపవాది యోగుని నాశనం చేయడానికి బయటకు వెళ్ళిపోయినాడు. అందరూ ఆనందించున్నారండి. ఒక కుమారుడు మిగతా అందరు తినాలి భోజనం. సిస్టమ్ అలా ఉంటుంది. పెద్ద కుమారుడు ఇంకా 6 తమ్ములు ఉండాలి, 3 అక్క చెల్లెళ్ళు ఉండాలి. రేపు 2వ కుమారుడు ఈ మొత్తం ఉండాలి, ఎల్లుండి ఈ మొత్తం ఉండాలి. అంటే ఎంత మంచి అన్నదమ్ముడు అక్క చెల్లెళ్ళు చూసుకోండి, ఎంత మంచి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముడు. నీ ఇంట్లో బిర్యానీ వండుకుంటా ఉంటావు, నీ ఇంటి పక్కన కూడా శ్వాసన, పక్కన నీ తమ్ముడు కాదు పాప పచ్చడి కొనుక్కుంటా ఉంది నీ మనసులో. నువ్వు బిర్యానీ తింటున్నా, వాళ్ళు పచ్చడాన్ని తింటున్నారు. ఏమై నా తమ్ముడికి కోరించా అన్నావా 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 అనవు అనవు అనవు. కారణం ఏంటంటే స్వార్థం పెరిగిపోయింది. యోగు లాంటి బిడ్డలు కాదు, మన యోగు లాంటి బిడ్డలు కాదండి. కేవలం తోడపుట్టుకునే వర్షాలని జాతిలో నివసిస్తూ ఉన్నాం. దేవుడి నచ్చని కార్యాలు కోకొల్లగా మనలో మిగిలిపోయినాయి. ఎట్లా మన పరలోక రాజ్యాన్ని పెడతాం? చూసారు అక్కడ అన్నం తింటున్నారు శబాయిలు. ఒకడు వచ్చాడు గొప్పగా, అయ్యా శబాయిలు పడి ఎద్దుల్ని నాగల్ని గాడిదని పట్టుకొని వెళ్ళిపోయినారు. ఏమిటో చెప్తున్నాడు. కాసేపు ఇంకొకడు వచ్చాడు మగరాజు, దేవుని అగ్ని ఆకాశంలో పడి గొర్రెలు పనివారిని గడలు పెట్టి కాల్చి వేసినయ్యా. ది ట్రైల్స్, ది బ్యాడ్ సిచ్యువేషన్ స్టార్టెడ్. దేవుని కష్టాలు ప్రారంభించబడినాయి. పనివాడు వచ్చాడు, ఇంకొకడు వచ్చాడు, కల్దీయులు 3 సమూహాలుగా వచ్చారు. మీ వేలాది ఒంటల మీద పడి వాటిని కొనిపోయినారు, ఖడ్గములు పనివారిని చంపేశారు. తర్వాత ఇంకొకటి వచ్చాడు, 18లో వచ్చినాడు, మీ కుమార్తెలు తమ అన్న ఇంట భోజనం చేస్తూ ద్రాక్షారసాన్ని తాగుతూ ఉండగా సుడిగాలి అరణ్య మార్గంగా వచ్చి 5 4 మూలలను కూర్చుంది. ఆ బిడ్డలందరూ చనిపోయారు, మీ బిడ్డలందరూ చనిపోయారు. ఇది చెప్పడానికి నేను ఒక్కడే వచ్చాను. చూసారండి, ఇప్పటిదాకా యోగు గురించి అంతగా చెప్పుకున్నాం మనం. ఏమైపోయాడండి యోగు? గాడిదలు పోయినాయి, పశువులు పోయినాయి, గుర్రాలు పోయినాయి, ఒంటెలు పోయినాయి, ఇళ్ళు పోయినాయి, అన్ని పూర్తయిపోయినాయి. బిడ్డలు కూడా మరణించున్నారు. ఏంటి యోగు సంగతి? ఇది సైతాను శోధన. దేవుడు యోగుని అప్పగించాడు సైతాన్ని. వాటినే గొప్పడయ్యాడా? ఆయన చుట్టూ కంచి వేసావు కదా, కంచి తీసేస్తున్నాను సదానా. అతని ప్రాణాన్ని ఏం చేయకూడదు, కానీ అతని పరీక్ష స్టార్ట్ అయిపోయింది. అప్పుడు ఏమో లేచాడండి. 21 వచ్చిన, నేను నా తల్లి గర్భంలో నుండి వచ్చేటప్పటికి నాకు బిడ్డలు లేవు, నాకు పశువులు లేవు, నాకు బిల్డింగ్స్ లేవు. తల్లి గర్భంలో నుండి ఒక చొక్కా కూడా వేసి పంపలు లేవు. ఎలా వచ్చాడండి? దిగంబరిగా వచ్చాడు. ఒక్క చొక్కా కూడా లేదు నాకు. ప్రియమైన బిడ్డలారా,
దిగంబరిని అక్కడికి వెళ్ళిపోతాడు. పొద్ద రాజు ఆస్తి రాగా దేవుడు చేతికి పంపరా, బిడ్డలు 10 మంది చేతికి పంపరా. I came to the world with empty hands. I will get away from the land with empty hands. నేను వచ్చి చేతులతో వచ్చాను, దిగంబరిని వచ్చాను, దిగంబరిని అక్కడికి వెళ్ళిపోతాను. ఇక ఇవ్వంటారా, బిడ్డలు అంటారా, యెహోవా ఇచ్చారు, యెహోవా తీసుకొని పోయారు. ఎవరైనా అంటారండి, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయారు. దేవుడు తీసుకొని వెళ్ళిపోయాడు. దేవుని ఇష్టమని మనం భరించలే ఒక మరణాన్ని కూడా. మనం బలహీనలో అయిపోతాం. కానీ 10 మరణాలు చూసిన యోబు యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకుని పోయాడు. యెహోవా నామానికి స్తుతి కలుగును గాక. ఎవరైనా అంటారు, ఇచ్చినప్పుడు స్తుతి అన్నం బాగానే ఉంది, పోయినప్పుడు కూడా స్తుతి అన్నా. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకొని పోయినాడు. యెహోవా నామానికి స్తుతి కలుగును గాక. ఈ సంగతిలో ఏ విషయం అందులో యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయం చేశారని చెప్పలేదు. యోబు యొక్క పరిస్థితి ఎలా ఉందో చూసారని. అందుకే ప్రతి క్రైస్తవుడు చదవలసినటువంటి గ్రంథం ఇది. ప్రతి క్రైస్తవ బిడ్డ ఈ గ్రంథాన్ని చదువుకోవాలి. ఇప్పుడు యోబు ఒంటరి కాదు. గొప్ప విషయం ఏంటో చెప్పరా, భార్యను ఉంచాడు దేవుడు. సైతాన్ కూడా పాపం అని భార్య ఉంచింది. తల్లి పోయినా, అమ్మ పోయినా, బిడ్డలు పోయినా, నీవు జీవించినంత కాలం భార్య నీకు సహకరి. భార్య ఎంతంటే నీవు జీవించినంత కాలం నీ సహచరి పురుషుడికి తన భార్య సహచరి. అలాగే స్త్రీకి తన భర్త సహచరి. ఈ బంధానికి మించిన బంధం మరొకటి వేరే లేదు. యోబు అన్ని పోగొట్టుకున్నాడు, కానీ ఎక్సెప్ట్ వైఫ్, భార్యను పోగొట్టుకున్నాడు. దట్ ఈస్ ది విల్ ఆఫ్ గాడ్. ఇంకొక రోజు మీటింగ్ వచ్చేసిందండి. రెండవ అధ్యాయంలో దేవదూతలు యెహోవా సన్నిధిలో నిలవడానికి వచ్చిన మరి ఒక తీరబోట ప్రశ్నించను. వారితో కూడా అపవాది వచ్చాను. అదే ప్రశ్న మళ్ళా ఎత్తున్నాడు దేవుడు. నీవెక్కడి నుండి వచ్చావు? భూమిలో అతి ఇంటి తిరుగులాడి అందులో సంచరిస్తున్నాను. మొదటి అధ్యాయంలో మాట్లాడి కూడా సేమ్ మొదటి అధ్యాయంలో 8వ వచనం 2వ లైన్లో దేవుడు అడిగిన అపవాదేమని, నీవు నా సేవకుడనే సంగతి ఆలోచించువా. ఇప్పుడు కూడా 2వ అధ్యాయం 3వ వచనం, నీవు నా సేవకుడనే సంగతి ఆలోచించావా. అక్కడ అదే వాక్యం, ఇక్కడ అదే వాక్యం. గమనిస్తున్నారండి, ఒక అక్షరం కూడా మిస్ కాకుండా దేవుడు మాట్లాడాడు. మొదటి అధ్యాయం 8వ వచనం 2వ లైన్లో కూడా నీవు నా సేవకుడనే సంగతి ఆలోచించావా. 2వ అధ్యాయం 3వ వచనం ప్రారంభంలో కూడా నీవు నా సేవకుడనే సంగతి ఆలోచించావా. అక్కడ చెప్పిన మాట ఇక్కడ అక్కడ ఏం చెప్పాడండి, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, చెడుతో విసర్జించినవాడు. మరి ఇక్కడ అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెప్పండి, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతాను. ఇక్కడ ఒకటే మాట, దేవుడి మాట ఒకటే మాట. ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, చూడండి, ఈ భాగ్యవంతుడు, ఈ భాగ్యవంతుడు
2 మాటలు అనిపిస్తున్నాడు. యోగు బహుభాగ్యవంతుడే, దేవుని యందు భయభక్తులు కలవాడు. నంబర్ 1 దేవుని యందు భయభక్తులు. నంబర్ 2 చెడుతనం విసర్జించిన వాడు. 2 కావాలండి. దేవుని యందు భయం ఉంది కానీ చెడ్డతనం అలాగే ఉంది. కానీ యోగు విషయంలో దేవుని యందు భయభక్తులు గలవాడు, చెడుతనము విసర్జించినటువంటి వాడు. ఈ 2 ఉండాలి. ఈ 2 ఒకటి లేకపోయినా భక్తి కాదు. దేవుడు అంటే నాకు భయం ఉంది కానీ చెడుతనం మాత్రం కదండి. ఈ 2 ఉండాలి. ఈ 2లో ఏది లేకపోయినా అది భక్తి కాదు. యోగు అరుణోదయాన లేచి వారి కొరకు ప్రార్థన చేస్తాడండి. ప్రియమైన దేవుడు, నీ ప్రార్థన ఎలా ఉంటుంది? నువ్వు నీ బిడ్డలతో ఏం మాట్లాడుతున్నావు నేను చెప్పునా? అరే, నేను సంపాదించేదంతా నీ కోసమేరా? నేను వడ్డీకి ఇచ్చినప్పుడు కోటేటంతా నీ కోసమేరా? నేను పొలం కవర్ చేసుకొని చెమట పడుతున్న నీ కోసమేరా? అంతేకాని నేను ప్రార్థన చేస్తున్న నీ కోసమేనా అనే మాట ఏ తల్లికైనా ఏ తండ్రికైనా వస్తుందా? చెయ్యు కాబట్టి కాదు. కుమారుడా, నా సంపాదన అంతా నీకేరా, నేను కష్టపడేది నీకేరా అని యోగం అంటలేదు. ఒక్కొక్క నిమిషం ప్రార్థన. మీరు కూడా మీ జీవితంలో ఒక్కొక్క నిమిషం ప్రార్థిస్తున్నారు. అపాయం జరిగితే ఏమో వహించను, ఏమో తీసుకొని పోయినాను గడుపుతున్నారు. ప్రియమైన బిడ్డలారా, ఆలోచించండి. కొంతమందికి పని ఇల్లు, పొలం పని ఇల్లు, కొంతమందికి ఉద్యోగం ఇల్లు కదా, ఇంకేం కనపడవు కాదు. కష్టపడి పని భక్తిగా ఏం కనపడుతుందంటే ఇల్లు కాదు. కొంతమంది సారాయి కొట్టు కనపడతాము. అక్కడ అడ్డాన్ని గోల్డ్ లోడ్ తీయించుకొని పళ్ళు రాళ్ళు తీసుకొని ఇంటికి వస్తుంది. ఇదిగో 500 తీసుకొని 2 పళ్ళు రాలుకుంటాయి. నాకు నడక లేకుండా చేయి, 500 తీసుకో. నాకు టూలు వచ్చేటట్టు చేయి, 500 తీసుకో. నాకు నెట్టి మాటలు 500 తీసుకో. నన్ను అందరూ చీకటట్టు చేయి, 500 తీసుకో. అది నీ జీవితం, అది నీ జీవితం. పురుషుడైనా ఇంకొకటైనా ఇంకొకటైనా గబగబా చెమట నొసక్క ఇంటికి వచ్చి భార్యను కలుసుకుంటే భార్య తన కొంగు పెట్టి నీ నొసటి మీద చెమట పిండులు తుంచి గబగబా మంచి నీళ్ళు తెచ్చి నీకు మంచం వలసింది కూర్చొని లేదా కూర్చేయాల్సింది. ఈ భార్య డబ్బులు ఎంత ఆనందకరమైన మజా కుటుంబం అది, అంత మజా. కానీ నువ్వేం చేస్తున్నావండి? రోడ్డు మూసావో, రాళ్ళు మోసావో, గంట మొదలు ఎత్తావో, పల్లికలు మోసావో, సిమెంట్ మోసావో, వాడు పెట్టిన పులిగారు చేసేవో పని అంతా. ఇంటికి వస్తా టికెట్ మార్చున్నాం, రా 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 అంటుంది. చాలా అయిపోతుంది. డబ్బులు ఇచ్చేస్తాను, 500 తీసుకో, నాకు పూలు వచ్చేటట్టు, నాకు నెంగి మాట వచ్చేటట్టు, నాకు పూతులు వచ్చేటట్టు, నేను ఇంటికి సరికి ఎడలేకుండా పాపం ఏమనుకుంటాడు? మా ఆయన 15 వరకు వస్తున్నాడు, అనుకుని భార్య ఎవరుకున్నాడు నాకు తెలియలేదు. ఆహా, మా ఆయన చూస్తుంటే ఎడుతున్నాడు ఉన్నారా? ఏడుస్తారు వాళ్ళు, ఏడుస్తారు. కానీ ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ఒకటే కాదండి, చెడుతనం విసర్జించుకోండి. నిన్ను గురించి నీవు గొప్పలు చెప్పుకోవడం కూడా చెడుతనమే. నిన్ను గురించి నీవు గొప్పలు చెప్పుకోవడం కూడా చెడ్డతనమే. ఆ ఎవరో వచ్చేటట్టు మా ఇంట్లో తీసేడు బంగారం అంటే కుక్కలు వస్తే గోడ కూడా బాగా అంటాడు. అంత ఇష్టం పడిపోతాం మనం. కూడుంటే బుద్ధలేని పరిస్థితి మన పిల్లలది. మన పిల్లలు ఎలా జీవించినారండి? ఎలా జీవించినారు? నాకు తెలిసి ఉపాధ్యాయులు
నా ఎలిమెంటరీ స్టాండర్డ్స్లో సంగతి. చిరిగిపోయిన పంచను దాచుకొని మంట పెట్టుకొని చదువు చెప్పారు. చిరిగిపోయిన షర్టు దాని మీద ఒక టవల్ వేసుకొని చదువు చెప్పారు. ఇవాళ కోటు చూటు హ్యాక్ వేసుకొని వెచ్చరిగా లక్షల జీతం తీసుకొని చదువు చెప్తున్నారు. కాలం మారిపోయింది, కాలం మారిపోయింది. అప్పుడు కాంపిటీకి వెళ్ళి ఇంకా జీతాలు రాలేదండి. ఈ నెల సరుకులు కూడా అయింది. 3 నెలలు అయిపోయింది. అయ్యా వస్తే మీకే ఇచ్చేది ఈ నెల కూడా సరుకులు. 4 నెలలకు ఒకసారి జీతం, 5 నెలలకు ఒకసారి జీతం. అటువంటి దుర్భర పరిస్థితుల్లో మీ ఇతరులు జీవించినారు. మచ్చుగైన జ్ఞాపకం పెట్టుకోవాలి. నీకున్న ఈ స్థితికి కారణం వారి యొక్క కష్టార్జితం. కాబట్టి ప్రియమైన దేవుడు పెట్టదారా, యథార్థత ప్రతి మనిషికి చాలా ప్రాముఖ్యమైనటువంటి మీతో మనం చేస్తున్నాను. కొంతమంది చూసుకొస్తారండి, పేపర్ కావాలంటే నోట్స్ పెద్ద నోట్స్ ట్రై చేయించుకోవాలి. ఆ నోట్స్ పైన ఉంటుందండి ప్రతి పేజీలో. ఏంటి మళ్ళీ క్లాసికల్ లేవల్లో అంటే ఖరీదైనటువంటిది. కారణం ఏంటంటే ఖాళీ ఖర్చు లేకుండా అవుతున్నాం. నేను ఆరోగ్యం చేయటప్పుడు మా నాన్న 3 రూపాయలు ఫీజు వాళ్ళకి. నెలకి 3 రూపాయలు ఫీజు ఇస్తేనే ఆరోగ్యం చదువు హై స్కూల్లో. ఫీజు గారు ఎక్కడండి అట్లాంటి నిలబడి బెంచెక్కడికి అనేవాడాలి. ఇప్పుడు మీకే ప్రభుత్వం బాధ్యత ఉండిస్తుంది, కానీ నువ్వు చదువు పేరు కాదు క్లాస్ అక్షరాలు రావు. అల్లుడు పండితుడే ఎక్కడ మాత్రం రావు. అది ఎన్నో క్యాసెట్లో ఇంట్లో మా అల్లుడు చాలా పండితుడు ఎక్కడ రావండి. అట్లా ఉంది. 7వ క్లాస్ బిడ్డకి తన పేరు రాసుకోవట్లేదు కదా. కారణం చెప్పండి, కారణం చెప్పరా? చాలి తీర్చితో వెళ్ళదా. ఇష్టమైన మంచి బట్టలతో వెళ్ళావు, ఏదో ఒక చిన్న గోటం గుడ్డలో చుట్టుకొని వెళ్ళాలనుకుంటారు. నీ కష్టం తెలియదు, కానీ చదువుకుంటారు. నీ కష్టం తెలియలేదు, చదువుకు రావట్లేదు. మమ్మల్ని రాజమండ్రిలో ఒక బ్రాహ్మణుడికి తీసుకెళ్ళింది. నాకు గుర్తి అయింది. అక్షరాభ్యాసం బ్రాహ్మణుడికి అంతా అమ్మ ఒక చాక్లెట్ బియ్యం వస్తున్నారు. అది ఇవ్వాలి అక్కడ. బ్రాహ్మణులు అరగంటకి బయటకు వచ్చేవాళ్ళందరూ వరంగల్ కూర్చున్నాడు గచ్చు మీద. అరిసుకూట మీద ఈ మనీ తీసుకెళ్ళి ఇసుకపట్టామా అన్నాడు ఆయన. ఇసుక ముందుకు వచ్చాడు. నా ఏం పడుతున్నాడు. ఓ నామ శివాయ శ్రీరం నామ ఐడెంటిడ్ ఇదో అను ఓ నా మన అది అప్పుడే పరగొని మాకంటే చెప్పిందాక రేపు కూడా వస్తా తీసుకురా. ఆ ఇసుకలో మంచిగా తీసుకురావు. కష్టాలు తల్లిదండ్రులు అయ్యేమి లేవు నీకు. షోకు ప్రపంచం చల్లే నిద్ర రావట్లేదండి. దొంగ చల్లు పట్టుకుంటున్నావు పక్కింటికి. అమ్మ నాన్న చూడకుండా ఏం చల్లు పట్టుకుంటున్నావు. టైం దొరికితే చదవడం కాదు, టైం దొరికితే సెల్ ఫోన్లో ఎవరితోనో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి. 6వ క్లాస్ చూడని 7వ క్లాస్ చూడని దారుణమైన పరిస్థితుల్లో మరి నువ్వు కూడా ప్రార్థన చేయి. పరిణోదయం చేసి నీ బిడ్డ కొరకు ప్రార్థన చేయి. తల మీద చేయబెట్టు, నువ్వు మోకరించు. యోగు వలె ప్రార్థించు. నీ బిడ్డల గురించి ప్రార్థించు. నీ భర్త గురించి ప్రార్థించు. 2వ బిడ్డ దగ్గరికి వెళ్ళి ప్రార్థించు. మనవరాల దగ్గరికి వెళ్ళి ప్రార్థించు. ఇన్ని ప్రార్థన అవ్వాలంటే నువ్వు తెల్లవారు 5 గంటలకు తెలవాలి.
అరుణోదయం ప్రార్థిస్తారు. మీకు కూడా అరుణోదయం ప్రార్థన చాలా అవసరమైంది. దేవుడు సంగమా. ఇక రెండవ రోజు మాటలు కూడా విని ముగించేస్తారండి. నా సేవకుడు యోగం చూసావా? దేవుడు ఎంత గట్టిగా చూసావా? రైల్వే పోలీస్ స్టేషన్ ఒంగోలు, కర్ణాటక రైల్వే పోలీస్ స్టేషన్. అమ్మ, నేను 6-7 దాచుకున్నప్పుడు ఈ భోజనం క్యారేజ్ రానిచ్చిరాలేదు. క్వార్టర్స్ దగ్గర స్టేషన్ వెళ్ళి ఇచ్చేవాడు. అక్కడ పోలీసులు ఉండేవాడు. హుసేన్ ఇట్రా, రామయ్య ఇట్రా, అవుండాడు, లెక్కలు ఎన్ని మాట్లాడు మా నాన్న అడిగేవాడు. మా నాన్న చెప్పేవాడు ఎత్తులు, ఏం బాబు లెక్కలు 96 అనేవాడు. మా నాన్న ఇంగ్లీష్ అడుగు, ఇంగ్లీష్ ఎన్ని బాబు 98. అడుగు 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 అడుగు. అలాగే యోగు కూడా నా సేవకుడి గురించి ఆలోచించావా? దేవుడు అంటాడు. అప్పుడు యోగు అన్నాడంటే, చర్మాన్ని కాపాడడానికి చర్మం ఇచ్చావుగా, అన్ని పోతే చర్మములుగా కదండి. 4వ వచనం ఎంత ధర్మ, చర్మాన్ని కాపాడడానికి చర్మం ఇచ్చావుగా, తన ప్రాణాన్ని కాపాడగలిగిన యావత్తు నరుడిచ్చాడు కదా. ఇంకొకసారి నువ్వు చేయి చంపి అతని ఎముకలను దేహంలో నొక్కిరేడుగా నీ మొట్టమొదటి నిన్ను దూషించి నిన్ను విడిచిపెట్టాడు. ఛాలెంజ్ చేసాడు అపవాది. అప్పుడు దేవుడు సరే శరీరాన్ని కూడా నీకే ఇస్తున్నా, ఏమైనా చేసుకో, ప్రాణం దీపాకు. 7వ వచనం చాలా భయంకరమైన వచ్చింది. కాబట్టి అపవాది యెహోవా సన్నిధిని బయలుదేరి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాగా కూడిపడతాడు యోగుని. ఎంత చూడండి, అరికాలు కూడిపండి, కాదు స్టెప్ని స్టెప్ వేయడం, అరికాళ్ళ కురుపు, నడినెత్తిలో కురుపు, ఒళ్ళంతా కురుపులు సైతాన్ని చేసిన పని. ఒళ్ళు కోరుకోవడానికి చిన్న పెరుగుతో కోరుకుంటాం అంటే. ఇంకా బూడిలో కూర్చున్నాడు, బూడిద రాసుకుంటున్నాడు అండి. బూడిద కూర్చున్నాడు, బోర్డు రాసుకుంటున్నాడు, సెలవులు పెట్టి కూర్చుంటున్నాడు. అప్పుడు భార్య కూడా వచ్చింది. ఇంకా ఎడార్లు తొందరపడి ఉంటావా? దేవుని చూసి, దేవుని దూషించి సాపగా, దేవుని దూషించి మరణం అయిపో. ఇది భయంకరమైన శోధన. అప్పుడు అంటున్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడదు, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడదు. మనము దేవుని వల్ల మేలు అనుభవించడానికి పుట్టామా, కీడు అనుభవించగా తన భార్య అంటున్నాడు, మూర్ఖురాలు మాట్లాడు. మేలిస్తే అవి అనుభవించాలని పుట్టామా, కీడు అనుభవించగా. ఈ సంగతిలో అదే విషయమంతా యోగు నోటి మాటలతోనైనా పాపము చేయలేదు. అందుకని యోగు జరుగుతారన్నమాట. అందుకే యోగు గురించి తెలుసుకోమంటున్నా. అందులో సైతాన్ని ఏ విధంగా ప్రేరేపించింది తెలుసుకోమని అడుగుతున్నా. ఈ పరిస్థితి వాక్యం చాలా సుదీర్ఘమైన వాక్యం. నా ప్రసంగం మొదలై గంట అయిపోయింది. ఈ వాక్యం నిజంగా పూర్తి చేయాలంటే 3 గంటలు పడుతుంది. ఇక్కడ నుంచి మరొక వారం కంటిన్యూ చేద్దాం. ప్రభు వాక్య భాగాన్ని మన ఉద్యోగాల పరిస్థితిగాక చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ దేవ, గొప్ప తండ్రి, విడుదల భక్తుడైన యోగు చెడుతన విసర్జించిన వాడు, దేవుని భయభక్తులు కలిగిన వాడు. ఈ 2 మాటలు మీరు మాటించేస్తాను. ఎన్ని శోధనలు వచ్చినా, వ్యాధులు వచ్చినా, అన్ని కోల్పోయినా దేవుని విలువలేదు. శ్రేష్ఠ వాక్య భాగం మళ్ళా బిడ్డలు వాక్యానికి ఆకర్షితులై అనుభవంలో ప్రవేశించి చేయమని వేస్తున్నాము. పెట్టుకున్న ఆమె తీసుకురా పాట పాడుతుండగా కృతజ్ఞత కాంతలు స్వీకరించినప్పుడు ఒక పాట పాడుతూ ఉండగా
కృతజ్ఞత కానుకలు స్వీకరించబడతాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రాత్రి టైం ప్రకారం వచ్చారు. అందరికీ శుభములు, దైవ ఆశీర్వాదాలు తెలియపరుస్తున్నారు. దేవుడు మనల్ని ప్రేమించి ఆశీర్వదించిన అందరూ నిలబడి కర్తవ్య దీవించమని స్థుతి కీర్తన మొదలుపెట్టారు. ఆశీర్వాదాలతో సెలవు తీసుకున్నాం. చూడండి. అనుగ్రహాలు పంపించి రాజ్యము బలము మహిమ నిరంతరం ఇవ్వైనావు తండ్రి. ఆమె మన రక్షకుడు పరమ తండ్రి. మన తన స్వరక్తరించి కాపాడిన యేసు దేవుని కృప కనికరం మనతో ఇప్పుడు ఎల్లప్పుడు సుధాకాలం మనకు అనుగ్రహించబడుతుంది. ఆమె అందరికి వందనాలు. ఇక్కడ మళ్ళీ వెంటనే నాకు ఇంటికి తీసుకుంటారు. తర్వాత